నెల్లూరు జిల్లా చిలకూరు మండలం ఉడతవరపాలెం పంచ రెవెన్యూలోని అంకులపాడూరు గ్రామానికి చెందిన వాళ్ళం మేమంతా. మాకు ఇంచుమించు ఇక్కడ ఒక 15 ఏళ్ల నుంచి రొయ్యల చెరువులకి ప్రభుత్వం భూమి అన్నట్టు మేము రొయ్యల చెరువుల మీద వ్యవహారంతో గవర్నమెంట్తో చాలా బాధలు పడుతూ ఉన్నాము. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ భూమి అనేది 1038 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఎంత ఉందంటే 1038లో ఒక 15 ఎకరాలు, 1064లో ఒక 20 ఎకరాలు, 1065లో ఒక 20 ఎకరాలు, 1068లో ఒక 15 ఎకరాలు, తర్వాత వచ్చేసి 711లో ఒక 3 ఎకరాలు, అట్లాగే ఎంతోమంది వాళ్ళ తగ్గట్టు వాళ్ళ ఎంత బలవంతులో అంత అన్ని ఎకరాలను దున్నుకొని సాగు చేసుకుంటున్నారు, రొయ్యలు సాగు చేసుకుంటున్నారు. చేసిన సాగు అది మా ప్రాంతం వాళ్ళు, మా ఊరు వాళ్ళు, మా విలేజ్ వాళ్ళు అయితే కాదు, బయట పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి, పక్క విలేజ్ల నుంచి వచ్చి మా దగ్గర మా భూముల్లో సాగు చేసుకుంటున్నారు, రొయ్యలు సాగు చేసుకుంటున్నారు. అది మేము ప్రశ్నించడానికో లేకపోతే మేము క్వశ్చన్ చేయడానికో తెలియదు, కానీ కోర్టు కూడా పోయాం. మేము మా గ్రామస్తులం అంతా చేరి కోర్టుకి వేసుకుని ఇది మా భూమి, మాకు ఇచ్చేసేయండి, పక్కన వాళ్ళకి ఇవ్వద్దు అనేసి మేము కోర్టుకు పోతే కోర్టు నుంచి మాకు న్యాయమే జరిగింది. ఆ కోర్టు ఇచ్చిన ఆర్డర్లను తీసుకొని వచ్చి అధికారుల చుట్టూ తిరిగాం. కలెక్టర్ గారిని కలిసాము, ఆర్డీఓ గారిని కలిసాము, మా ఎమ్మెల్యే గారిని కలిసాము, తర్వాత వచ్చేసి ఎంఆర్ఓ గారిని కలిసాము. అందరిని కలిసిన తర్వాత ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ విజిట్ చేశారు. ఎంత సాగు ఉంది, ఎంత కల్చర్ ఉంది, అంటే రొయ్యలు సాగు చేసేవాళ్ళు ఎవరు ఎంత ఆక్రమణ భూమి ఉంది అని మొత్తం విజిట్ చేశారు. వాళ్ళంతా విజిట్ చేసిన తర్వాత మా తలారులను ఇద్దరిని పిలిపించి, మా గ్రామానికి చెందిన తలారులను ఇద్దరిని పిలిపించి ఇదంతా గవర్నమెంట్ భూమి, దీన్ని ఎవరు సాగు చేయడానికి లేదు, దీని ఇంతటితో ఆపేయండి అనేసి వాళ్ళకి ఆర్డర్ పాస్ చేసేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన కరెక్ట్గా ఒక వారం రోజుల్లో మళ్ళీ ఆ ఆక్రమణదారులు అందరూ వచ్చి అక్కడ నీళ్ళు తోలుకోవడం, ఆ కల్చర్ రొయ్యలు వదులుకోవడం, రొయ్యలు సాగు చేసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మేము పోయి మళ్ళీ అది జరిగిన ఒక వారం రోజులకి మేము మళ్ళీ ఎంఆర్ఓ గారిని కలిసాం. ఏమని, మీరేమో ఆ రోజు ఇట్లా ఆర్డర్ చేసి వచ్చారు చేయొద్దని, కానీ వాళ్ళని మళ్ళీ నీళ్ళు తోలుతున్నారు, మళ్ళీ సాగు చేస్తున్నారు. ఇలాగే జరుగుతుంది సార్, మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ న్యాయం జరుగుతుందో తెలియట్లేదు. మేము వచ్చినప్పుడు ప్రతి అధికారి రెస్పాండ్ అవుతున్నారు, మేము చేస్తాము, మీకు న్యాయం చేస్తాము అని. మళ్ళీ మేము పోయిన తర్వాత మా వెనకాల ఏం జరుగుతుందో ఏం పడుతుందో మాకైతే అర్థం కావట్లేదు. కానీ మేము వెనక వెళ్ళిన ఒక అరగంటలో మళ్ళీ వాళ్ళు పని స్టార్ట్ చేస్తున్నారు. మరి అక్కడ రాజకీయ ప్రలోభాలో లేకపోతే ఇంకేమన్నా డబ్బు గురించో లేకపోతే మాకు తెలీదు. మా దగ్గర అయితే అంత డబ్బు ఉంటే చెప్పడానికి ఏం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని కాదు, కోర్టు ఇచ్చిన అధికారాలను కూడా ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదో, లేకపోతే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓలు ఎందుకు దాన్ని జిల్లా కలెక్టర్ కాడికి కోర్టు ఆర్డర్ ఎత్తుకుపోయాం, ఆర్డీఓ గారి కాడికి కోర్టు ఆర్డర్ ఎత్తుకుపోయాను, ఎమ్మెల్యే గారి కాడికి కోర్టు ఆర్డర్ ఎత్తుకుపోయాం, ఎంఆర్ఓ గారి దగ్గరికి కోర్టు ఆర్డర్ ఎత్తుకుపోయాం. ఆ ఆర్డర్ని చూసి కూడా వాళ్ళు ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదో, అక్కడ ఏం జరుగుతుందో మాకైతే తెలియట్లేదు. కాబట్టి ఈ సర్వే నంబర్లో ఉండే ప్రతి భూమి ఆక్రమణ చేతుల్లోనే ఉంది, వాళ్ళు తొత్తుగానే ఉంది. కాబట్టి అదంతా పెరిగి మా ఊరు భూమిని మా ఊరికి మాకు హ్యాండ్ ఓవర్ చేసేస్తే మీద మేము లేని వాళ్ళం తలా కొంచెం ఎకరాలు ఉంది, 1000 ఎకరాలు ఉంది. 1000 ఎకరాల్లో అక్రమదారుల చేతుల్లో అటు ఇటు 500 ఎకరాలు ఉంది. మిగిలిన భూమి 1221 నుంచి 1224 వరకు మిగిలిన భూమి ఉండదు. ఈ అక్రమదారుల చేతిలో ఉండే ఈ భూమి, ఆ 1221 నుంచి 1224లో ఉండే ఆ భూమి అన్నీ కలిపితే మా కుటుంబాలకు 500 కుటుంబాలు ఉన్నాయి, ఏం లేని వాళ్ళం మా ఊర్లో. ఆ 500 మనిషికి మాకు 2 ఎకరాలు రాగలదు అటు ఇటు. అది మాకు ఇస్తే, ఆ న్యాయం మాకు ప్రభుత్వం చేస్తే మేము కూడా రుణపడి ఉంటాం ఎప్పటికీ. అలా కాకుండా ఇది రాజకీయ తొత్తులుగానో లేకపోతే డబ్బున్న వాళ్ళ తొత్తులుగానో పనిచేస్తే మాత్రం మేము ఇట్లాగే ఉండాల్సి వస్తుంది జీవితకాలం. 15 సంవత్సరాల నుంచి ఇదే పోరాటం చేస్తున్నాం మేము. అది కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారుల దాకా మాకు పార్టీ ఫీలింగ్లతోనో రాజకీయ ఫలితాలతోనో మేము పాలేదు. మాకు న్యాయం కావాలి. మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కులాలకు చెందిన వాళ్ళం అంతా. ఈ మైనారిటీ కులాలకు చెందిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని మాకు పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క నాయకుడిని కలిసాము, ప్రతి ఒక్క అధికారిని కలిసాం. ఆ నాయకుడు, అధికారి ఎవరు మాకేం న్యాయం చేయలేదు ఇప్పటికైతే. నెల్లూరు జిల్లా చిలకూరు మండలం ఉడతవరపాలెం పంచాయతీ అంకులపాడు రెవెన్యూ అంకులపాడు గ్రామం. నాగలమూడి లక్ష్మణ నా పేరు. మా ఊరికి రెవెన్యూ కింద ఇంచుమించు 1000 ఎకరాల పొలం ఉంది. అది ఇతర డిస్టిక్ వాళ్ళు, ఇతర పంచాయతీ వాళ్ళంతా వచ్చి అక్రమంగా కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ ఉన్నారు. కానీ దీని మీద ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. రొయ్యల చెరువు సాగు చేస్తూ ఉన్నారు.
ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వ అధికారులతో పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ మా ఎదుటి వచ్చి చెప్పినప్పుడల్లా అధికారులు ఏం చేస్తున్నారంటే చేస్తాం, మీకు న్యాయం చేస్తాము, మీ తరపున మేము చేస్తాము, అన్యాయం చేయము, న్యాయం చేస్తామని చెప్పుకుంటూ వస్తాను 2 సంవత్సరాల నుంచి కూడా. కానీ ఎటువంటి మాకు న్యాయం అనేది జరగటం లేదు. రీసెంట్గా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు కూడా చూడడానికి వచ్చారు. కానీ వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే స్పాట్కి వచ్చినప్పుడు విఆర్ఏ అని విఆర్ఓ గారిని చెప్పారు. వాళ్ళకి ఆదేశాలు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఎక్కడైతే అక్రమ భూములు ఉన్నాయో అవి వెంటనే ఆఫ్ చేయమని చెప్పారు. కానీ వాళ్ళు వెళ్ళిన ఒక వారానికి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయడం, నీళ్ళు తోవడం, రొయ్యల చెరువు సాగు చేయడం జరుగుతూ ఉన్నాయి. కానీ మాకు మొత్తంలో ఏం జరుగుతుందో మాకు తెలియటం లేదు. కొన్ని సంవత్సరాల నుంచి ఇది పోరాడుతున్నది కానీ న్యాయం అనేది మాకు ఎంత మేరకు జరగటం లేదు. కోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నాము. కానీ కోర్టు వాళ్ళకు మాకు న్యాయం చేసి జరిగింది కోర్టు ద్వారా అయితే. కానీ దాన్ని కూడా అధికారులు దానికి సమాధానం కూడా చెప్పట్లేదు. విఆర్ఏ అనే ఆయన నాగరాజ్ అనే అతను మాకు పర్మనెంట్ విఆర్ఏ అయితే కాదు. కానీ అతను విఆర్ఏ ప్లేస్లో వాళ్ళ మామ ఉన్న ప్లేస్లో అతను వచ్చి చేస్తూ ఉన్నాడు. కానీ అతను ప్రమేయం లేదా, ఏం జరగట్లేదు ఇక్కడ. కానీ అందరూ అతను ప్రమేయం ఉండే ఇక్కడ చాలామంది ఇతర డిస్టిక్ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు, అదర్ పంచాయతీ వాళ్ళు అంతా వచ్చి మాకు కబ్జా చేస్తూ ఉన్నారు భూములు. మాకు సర్వే నెంబర్లు 1038, 1068, 1035, 67 ఇంచుమించు 1000 ఎకరాల దాకా సాగు భూమి ఉంది. అది ఎటువంటి మాకు రెస్పాన్స్ చెప్పట్లేదు. కానీ అధికారుల దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరికి వెళ్ళినా కానీ న్యాయం చేస్తానంటున్నారు. కానీ మా దాకా రావట్లేదు. అది వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. దీని మీద జిల్లా అధికారులు, మండల అధికారులు మా భూమికి మాకు సాగు చేసే విధంగా న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.